శుభోదయం. నారుమంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో స్వాతంత్ర్యం నా జన్మ హక్కు. వాస్తవం మేము ముందుంచుతున్నాను. స్వాతంత్ర్యం నా జన్మ హక్కు. మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 1947 ఆగస్టు 15వ తారీఖు నాడు దేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంలో ఊరు వాడ మొత్తం జాతి, మతం, కులం ఏవి తేడా లేకుండా భారతదేశం మొత్తం కూడా వేడుకలు చేసుకుంది. పండగ వాతావరణాన్ని నెలకొంది. 1947వ సంవత్సరం నుంచి దాదాపు ఒక 57, 1960 దాకా దేశభక్తి ప్రపూరితమై ఉండేది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గొప్ప గొప్ప మహానుభావులు, ప్రధానమంత్రులు ఆ ఎర్రకోట మీద నుంచి ప్రసంగాలు చేసేవారు. ఆ తర్వాత రాను రాను స్వాతంత్ర దినోత్సవ పరిణామక్రమం మారిపోయింది. అసలు స్వాతంత్ర దినోత్సవం అంటే అర్థమే మారిపోయింది. అందరికీ తెలుసు. నిజం చెప్పాలంటే ఈ రోజున మనం గనక పోల్చుకుంటే స్వాతంత్ర్యం అంటే ఏంటండి? స్వేచ్ఛాయుత జీవితం. బ్రిటిషు పాలకుల బానిస బతుకుల నుంచి విముక్తి చెంది బానిస సంకెళ్ళు, శృంఖలాలు తెంచుకొని దేశానికి స్వాతంత్రం తెచ్చుకోవాలి, మనం బానిస బతుకులు బతకూడదు అని చెప్పి ఆ రోజుల్లో కొన్ని లక్షల మంది త్యాగాల ఫలితమే ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర భారతం. మరి ఈనాడు అలా జరుగుతోందా? ఉందండి. స్వాతంత్రం అందరికీ ఉంది. తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేయటంలో స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది. ముసలి తల్లిదండ్రులైతే తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో దిగబెట్టడంలో నీకు స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది. నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడంలో స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది. నిజం చెప్పాలంటే ఈ రోజున మరి అసలు జాతీయ జెండాకు అర్థం తెలియని వాళ్ళు ముఖ్యమంత్రులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, రాష్ట్ర గవర్నర్లు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ప్రజాప్రతినిధులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. జెండాను ఎట్నుంచి ఎగరవేయాలి? కాషాయం రంగు పైన ఉండాలా, లేకపోతే మనకి ఆకుపచ్చ రంగు పైన ఉండాలా అన్నది కూడా తేడా తెలియకుండా ఏదో ఒక 6 అడుగుల ముక్క, 3 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవుతో ఉన్నటువంటి చిన్న ముక్క, రంగుల ముక్క అని జెండాని కించపరిచే విధంగా ఉంది. ఈ రోజున దందాగిరులు చేసేవారు, గూండాలు, తర్వాత మర్డర్లు చేసేవారు ప్రజాప్రతినిధులుగా ఉండి వాళ్ళు జెండా వందనాలు చేస్తూ, జెండాలు ఎగరేస్తూ, ఆగస్టు 15కి అసలు అర్థం తెలియని వాళ్ళు మరి నిజంగా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. స్వేచ్ఛాయుత స్వాతంత్రం ప్రతిచోట ఉంది. ఈనాడు ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనం తీసుకుంటే గనక ప్రతిపక్ష హోదా వచ్చిన తర్వాత అసలు అసెంబ్లీకే హాజరు కానటువంటి స్వేచ్ఛ ఇటు కేసీఆర్ గారికి కానీ, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కానీ, ఇటు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో కానీ స్వేచ్ఛ ఉంది. మా ఇష్టం. ప్రజలు ఎంతో నమ్మి నీకు ఓట్లు వేసి 40% ఓట్లు ఇచ్చి గెలిపిస్తే ఒక్క నాయకుడు, వైసీపీకి సంబంధించిన వాళ్ళు కానీ, టీఆర్ఎస్కి సంబంధించి ఇటు తెలంగాణలో కానీ
ఏమండి, ఉభయ శాసనసభల్లో ఉభయ సభల్లో కూర్చోవటం కానీ చర్చల్లో పాల్గొనటం కానీ ఏమీ లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడేసేయటం, నోటికి ఏదొస్తే అది వాగేసేయటం, వాగేయంగానే వెంటనే వాళ్ళు వాగిన దానికి మినిస్టర్స్ కానీ ముఖ్యమంత్రి కానీ ఇంకెవరైనా కానీ ఎవిడెన్స్తో సహా సమాధానం చెప్పే సమయంలోనే అది వినే ఓపిక కూడా లేకుండా నేను వెళ్ళిపోతున్నా, బాయ్కాట్ చేసేస్తున్నాను, నేను వెళ్ళిపోతున్నారు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు. అమ్మ బూతులు తిట్టుకోవచ్చు ఉభయ సభల్లో, అలాగే ఎజెండాలు చించేసుకోవచ్చు, ప్రసంగ కాగితాలు చించేసుకోవచ్చు, పోడియం మీదకి దాడి చేయొచ్చు, సభాపతి పోడియం మీదకి స్పీకర్ కూర్చున్న దానికి మైకులు విరిచేయచ్చు, బల్లలు విరిచేయచ్చు. ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటున్నాం మనం ఈ రోజుల్లో. అదే అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత బాధ్యత గల ఒక ప్రజాప్రతినిధిగా సభకు వచ్చింది ఏదండి? ఆ ప్రమాణ స్వీకారం తర్వాత అసలు ఎక్కడ తిరుగుతున్నాడు ఏంటో తెలియదు, ఆ పార్టీ వాళ్ళు ఏమయ్యారో ఏంటో తెలియదు. అంటే నీకు పదవి వస్తేనే దేశభక్తి వస్తుంది, ప్రజల మీద విశ్వాసం వస్తుంది, ప్రజా ప్రేమ పెళ్ళుబుకై పుట్టుతుంది. ఓడిపోతే రాదు. ఎందుకంటే ఓడిపోతే నీకు ఇంకా లాభాలు ఉండవు. 5 ఏళ్ళు చేతులు దులుపుకొని కూర్చోటమే, చేతులన్నీ గులగులలు ఆడుతూ ఉంటాయి, డబ్బు సంపాదన ధనార్జన లేక. అసలు ఆశ్చర్యం వేస్తుంది. అసెంబ్లీలో జరిగేటువంటి రోజువారీ కార్యక్రమాలు చూస్తూ ఉంటే ఏంటంటో ప్రతిపక్షం లేకుండానే త్రికూటమి, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, మరి జనసేన, వాళ్ళలో వాళ్ళే డిస్కషన్స్, వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవటాలు, వాళ్ళే ఎదురు ప్రశ్న వేసేవాళ్ళు అక్కడ ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి తరఫున గెలిచిన 11 మందిలో ఒక్కరైనా సభకు వచ్చి సభలో మాట్లాడేదాన్ని ఏదైనా అడ్డుకున్నది ఉన్నదా? ఇటు చూస్తే కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు వాళ్ళిద్దరే నోరేసుకొని పారేసుకొని అరిచేసేయటం, వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవటం, జూరాల ప్రాజెక్టు కానీ ఇంకేదైనా ధవళేశ్వరం కానీ ఇంకేదైనా బొక్కలు పడిపోయి ప్రాజెక్టులు కూలిపోవటానికి వీలై బీటలు వారిపోతూ ఉంటే దానికి సమాధానం లేదు. మరి ఎందుకని ప్రభుత్వాలు, ఉభయ తెలుగు ప్రభుత్వాలు ఎందుకని వీళ్ళందరి మీద ఇంత అరాచకాలు చేసి, ఇంత గగ్గోళ్ళు చేసి, ప్రజా సొమ్ముని తినేసేసి, ఏమంటే ప్రజల ఆస్తులు తినేసేసి, భూ కబ్జాలు చేసినటువంటి నాయకుల మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇదొక స్వేచ్ఛా స్వాతంత్ర్యం. వాళ్ళు మాట్లాడకపోవటం కూడా ఒక స్వేచ్ఛా స్వాతంత్ర్యం. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనం పునరావృతం చేసుకుంటేది ఏమి ఉండదు. కాతే ఏంటంటే ఇంకా చంటి పిల్లల్లో, స్కూల్కి వెళ్ళే పిల్లల్లో జెండా మీద అభిమానం అనుకోండి, లేకపోతే చక్కగా జెండాని పెట్టుకొని స్కూల్కి రావాలని నియమ నిబంధనలు పెట్టడం వల్ల ఏమో కానీ అలాగే చిన్న జెండా పెట్టుకొని మన జేబు దగ్గర స్కూల్కి వెళ్ళటం, కొంచెంసేపు కూర్చోటం, ఏదో త్యాగాల గురించి మాట్లాడతారు టీచర్లు, ఆనాడు స్వాతంత్రం తెచ్చారు అని, అంతే. వీళ్ళకి ఏమీ తెలియదు మాట్లాడే టీచర్లకు అసలు ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏంటి. కొన్ని ఛానల్స్ గతంలో యూత్ని ముఖ్యంగా ఇండిపెండెన్స్ డేకి అలాగే ఆగస్టు 15కి తేడా ఏంటి అని అడిగితే ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పలేదు. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే ఈ రెండింటి గురించి అడిగితే ఐ డోంట్ నో అని చెప్పారు. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే ఏంటమ్మా జరుపుకుంటాం కదా మనం, ఈ రిపబ్లిక్ డే అంటే ఏంటి, ఇండిపెండెన్స్ డే అంటే ఈ రోజున కూడా నాయకులకు కూడా తెలియదు, మనల్ని ఏలే ప్రజాప్రతినిధులకు కూడా తెలియదు. రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి తేడా తెలియకుండా ఈ రోజున ఏదో ఒకటి మమ అని వెలగక్కుతాం, 4 చాక్లెట్లు తీసుకోవటం, పిల్లలు వచ్చేయటం. అసలు ఏమిటి
ఒక స్వేచ్ఛ, స్వాతంత్రం, మన క్రమశిక్షణ, మనం ఎలా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి, ఒక వక్తృత్వ పోటీలు, ప్రసంగాలు ఏమీ లేవు. 4 డ్యాన్సులు పెట్టేసేయటం, పిల్లలకి ఏదో ప్రైజులు ఇచ్చేయటం, స్కూల్లో మమ్మ అనిపించడం, పంపించడం. అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదు. ఇండిపెండెన్స్ డే తప్పనిసరిగా మనకి చెయ్యాలి కాబట్టి చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ చెప్పదలుచుకుంది ఒక్కటేనండి, తల్లిదండ్రులను ఇంట్లో నుంచి తరిమేసి వృద్ధాశ్రమంలో చేరటంలో ఉన్నటువంటిది స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛాయుతమైన స్వాతంత్రం. అలాగే దందాగిరి చేసి భూ కబ్జాలు చేయటంలో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఉన్నాయి, అణగదొక్కేయటంలో కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు, అక్రమార్జనలు, దోపిడీలు, దౌర్జన్యాలు, మానభంగాలు, ముఖ్యంగా వేధింపులు, మారణ హోమాలు, పబ్బులు, హబ్బులు తిరగటాల్లో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఉన్నాయి. విపరీతమైన సంవత్సరానికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పెరిగిపోతున్నాయి. ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు అర్థం మారిపోయింది. పూర్వం ఉన్నటువంటి స్వాతంత్ర దినోత్సవం వేరు, ఇప్పుడు స్వాతంత్ర్యం ప్రకటించుకుంటున్నాం మనకు మనమే హ్యాపీగా. పండగ రోజున ఎంజాయ్ చేసేస్తాం, రకరకాల ఎంజాయ్మెంట్స్ ఇట్లా సాగిపోతుంది. మరి ఈ స్వాతంత్ర్యం సందర్భంగా మరి భరతమాత ఈ బిడ్డలు చేసేటువంటి అరాచకాలను చూసి కన్నీరు కారుస్తుందా, విలపిస్తుందా, మౌనముద్ర వహిస్తుందా తెలియదు. జెండా ఎగరేయటం కూడా చేతకాని వాళ్ళు ప్రజాప్రతినిధులు, అధినేతలుగా ఉంటే ఇంక మనం ఏం చేయలేం కదండి. జరిగే అరాచకాలను చూస్తూ ఓసారి ఆ తల్లిని తలుచుకొని జై హో భారత్ అని చెప్పి ఎలుగెత్తి చాటుదాం. జై జై హో భరత్ మాత అని ఎలుగెత్తి చాటుదాం. స్వస్తి. భవదీయుడు నారు మంచి.